ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. కొన్ని కొటేషన్స్ వినడానికి, చదవటానికి చాలా బావుంటాయండి. ఆచరిస్తే ఇంకా బావుంటాయనుకోండి. అవేంటంటే, మనకి అందని వాటి కోసం ఆశపడకూడదట. అది ఏదైనా కానివ్వండి. దొరక్కపోతే మనస్సు నిరాశకు గురవుతది. అశాంతి మిగులుతది గదా! అలాగే మనకు నచ్చని దాని కోసం కష్టపడకూడదు. ఎందుకండి? నచ్చనప్పుడు దానికోసం ఊరికే కష్టపడడం టైం వేస్ట్ కదా! మన కోసం కష్టపడేవారిని మర్చిపోకూడదు. మనం చేసే పెద్ద పొరపాటు ఇదేనండి. మన కోసం కష్టపడేవారిని మనం గుర్తుపెట్టుకోం. కానీ మనల్ని పట్టించుకోని వారి చుట్టూ పాకులాడుతుంటాం. వారి చుట్టూ తిరుగుతుంటాం. వారి కోసం పాకులాడుతుంటాం. ఇదే మరి విచిత్రమైన మనస్తత్వాలు మనుషులు అర్థం కాదు. అలాగే మనల్ని ఇష్టపడే వారిని అస్సలు వదులుకోకూడదండోయ్! మనల్ని ఇష్టపడే వారిని మనం పట్టించుకోం సరిగ్గా. అది తప్పది. మనల్ని ఇష్టపడేవారిని మనం గుర్తుపెట్టుకోవాలి, వదులుకోకూడదు. ఇది కూడా మనం చేసే చాలా పెద్ద పొరపాటు. వదిలేస్తుంటాం. వాళ్ళ గురించి అసలు ఆలోచించం. మనల్ని ఇష్టపడేవారిని దూరం పెడుతుంటాం. మనం అంటే ఇష్టం లేని వారి చుట్టూ తిరుగుతుంటాం. అలా కాదండి. మనల్ని ఇష్టపడేవారిని ఎప్పుడూ వదులుకోకూడదు. అలాంటి వారిని వదులుకుంటే వారు విరక్తి చెంది మనసు మార్చుకుంటే మనకి మనకంటూ జీవితంలో ఎవరు మిగలరండి. అవునా కాదా? మరి ఈ మాటలు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, అలాగే నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.